హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓటు వేస్తున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వారం ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి అయితే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా నిఖిల్కి తెలుగు నుంచి కాకుండా కన్నడ నుంచి కూడా ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. కన్నడ నుంచి ఎక్కువ ఓటింగ్ అయితే వస్తుంది. ఇక సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి జస్ట్ 5% మాత్రమే డిఫరెన్స్ ఉంది వీకెండ్ వచ్చే వరకు. గౌతమ్ ఫ్యాన్స్ అండ్ పిఆర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. గౌతమ్కే ఓట్ చేయండి అని పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు ఇంటింటికి. ఫినాలే వీక్ వచ్చేసాం కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తారు. ఎవరి ప్రయత్నాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎవరిని అయితే తప్పు పట్టలేం. చూడాలి ఎవరు విన్ అవుతారు అనేది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా ప్రేరణ సేవ్ అయిపోతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో రోహిణి ఉంది 11% ఓటింగ్తో. రోహిణికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ పోల్ అవుతుంది ఈ వారం. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. హౌస్లో వాళ్ళందరూ కూడా అనుకుంటారు విష్ణుప్రియ గేమ్ సరిగా ఆడకపోవడం వల్లనే ఫ్యాన్ బేస్ తగ్గుంటుంది అని. అందుకే ఎలిమినేట్ అయిందని వాళ్ళైతే ఫీల్ అవుతారు. లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. ఒకవేళ కనుక ఫినాలేలో బాయ్స్ గర్ల్స్ ఈక్వల్గా ఉండాలి, సూపర్ 6 చేయాలి అంటే మాత్రం నబీల్ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ లేదు, సింగిల్ ఎలిమినేషనే జరుగుతుంది. రోహిణి, నబీల్, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. గౌతమ్, నిఖిల్ టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇక ప్రేరణ కూడా ఎక్కువ పర్సెంట్ అయితే ఎలిమినేట్ కాకపోవచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అయితే షాక్ అవుతారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.